వెళ్తే చాలు పొట్టుడు ఫోన్ చేసి చావ కొడతాడబ్బా. రమ్మంటున్నాడు. ఏమైందో ఏంటో. సరే ఒకసారి వెళ్దాం. మళ్ళీ ఏం పెంట పెట్టాడో ఏంటో. ఎరా పొట్టి, చెప్పు ఏమైంది? ఎందుకు పిలిచావు? ధను అన్న, ఉదయం ఒక ముసలాయన మన ఇంటికి ఫుడ్ కోసం వచ్చాడు. నా ఫుడ్ కొంచెం ఉంటే అతనికి పెట్టేశాను. అతను వెళ్ళేటప్పుడు అతని బండిని ఇచ్చి వెళ్ళిపోయాడు. ఈ బండికి ఏవో శక్తులు ఉన్నాయంట. ఈ బండిని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చంట ధను అన్న. నేను వద్దు అని చెప్పినా కూడా అతను నాకు ఇచ్చి వెళ్ళిపోయారు. కానీ దీన్ని అప్గ్రేడ్ చేయడానికి కొన్ని రూల్స్ ఉంటాయి. ఆ రూల్స్ అన్ని కంప్లీట్ చేస్తే మన ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బైక్ కింద దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చంట. ఏం మాట్లాడుతున్నారా? ఈ చెక్క బండిని ఓల్డ్లోనే ఫాస్టెస్ట్ బైక్ కింద అప్గ్రేడ్ చేయొచ్చా? ఏరా పట్టపగల ఏమైనా కలగన్నావా ఏంటి? నేను బయటికి వెళ్తే ఏదో ఒక సాగుతో నన్ను రమ్మంటావని నాకు తెలుసు. చెప్పు చెప్పు, నిజంగా ఇది నీకు ఎక్కడ దొరికిందో చెప్పు. ధను అన్న, నా మాట నమ్మవని నాకు తెలుసు. అందుకే నీకు నిరూపిస్తాను చూడు. అతను నాకు చెప్పిన మొదటి టాస్క్ ఏంటంటే, ఇప్పుడు ఈ బండి ఉంది కదా, ఈ బండిని నువ్వు నీలాంటి బళ్ళు, ఇప్పుడు బండితో వచ్చావు కదా, అలాంటి బళ్ళుని మొత్తం 4 బళ్ళులకి టచ్ చేయించాలన్నమాట. ఆ 4 బళ్ళు టచ్ అయిన తరువాత అప్పుడు ఈ బండి అప్గ్రేడ్ అవుతుందంట. అంటే ఆ 4 బైక్స్ నుంచి పవర్స్ తీసుకొని ఒక సూపర్ బైక్ లా మారుతుందంట. ఇలా మనం మెల్లమెల్లగా అప్గ్రేడ్ చేయాలి. సో ముందుగా నువ్వు ఈ 4 బైకుల ద్వారా దీన్ని అప్గ్రేడ్ చేయు. తర్వాత ఇంకా ఏమేమి టాస్కులు ఉన్నాయో ఆ టాస్కులు కూడా కంప్లీట్ చేసి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ బైక్ కింద అప్గ్రేడ్ చేయొచ్చు. సరే, నాకు తెలుసు నువ్వు నమ్మవని. ఒక్కసారి ట్రై చేసి చూడమ్మా, తెలుస్తుంది. బండెక్కి ఒకసారి దాన్ని టచ్ చేయు. నువ్వు చెప్పేదైతే మాత్రం నాకు ఏమాత్రం నమ్మశక్యంగా లేదురా. సరే ఒకసారి నేనైతే ట్రై చేస్తాను, కానీ ఒక్కసారి ఆగు. ఇప్పుడు నేను ఈ బండెక్కి దాన్ని ముట్టుకున్నట్లయితే అది మాయమైపోతుంది కదా. అప్పుడు మాయమైపోతే మళ్ళీ ఆ బైక్ని కోల్పోతాం కదరా. ఆ బైక్ని మళ్ళీ ఎలా తీసుకొస్తాం? మనకి కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలని ఆ మాత్రం తెలియదు తనవన్నా. వరల్డ్లోనే ఫాస్టెస్ట్ బైక్ మనకి రాబోతుంది. అలా అన్నప్పుడు మనం ఏదన్నా చేయొచ్చు. ఒకవేళ మనకి ఆ బైక్ వచ్చిందనుకో, ఇలాంటి బైకులు నువ్వు 1,00,000 బైకులు కొనొచ్చు. సరే కానీ మనం ప్రయత్నిద్దాం. ఆయన చాలా మంచోడు. ఆయన మన మంచి కోరే ఈ బండి ఇచ్చాడు. నువ్వు చేయగలదను అన్న. దీన్ని అప్గ్రేడ్ చేయి. తొందరగా దీన్ని ఎక్కి ఇలాంటి బళ్ళు మొత్తం 4 బళ్ళకి టచ్ చేయించామనుకో, అప్పుడు ఇది ఒక సూపర్ బైక్ లా మారుతుంది. అప్పుడు ఇంకో టాస్క్ చెప్తాను. ఆ టాస్క్ కూడా కంప్లీట్ చేస్తే దాన్ని అప్గ్రేడ్ చేయొచ్చు. మళ్ళీ ఇంకొన్ని టాస్కులు ఉంటాయి అనమాట. అలా మొత్తం 4 టాస్కుల వరకు ఉంటాయి. ఆ టాస్క్లన్నీ నాకు ఆల్రెడీ ఆయన చెప్పారు. ముందుగా నువ్వైతే చెయ్యి. అన్నీ చెప్పాను అనుకో, కన్ఫ్యూజ్ అయిపోతావు. అందుకే ముందుగా ఇది కంప్లీట్ చేసిన తర్వాత ఏం చేయాలో మొత్తం నీకు చెప్తాను. సరేనా? సరే సరే, నాకైతే ఇది ఏమాత్రం కూడా నమ్మశక్యంగా లేదు. నువ్వు ఇంత గట్టిగా బల్లగుద్ది చెప్తున్నావు అంటే నాకు ప్రయత్నించాలనిపిస్తుంది. సరే ఒకసారి నేనైతే చూస్తాను. ఏంట్రా, ముందైతే మాత్రం ఎడ్ల బండికి ఉన్న చక్రంలా ఉంది, వెనక్కి పాడైపోయిన వీల్ ఉంది, మధ్యలో ఏదో చిన్న బ్యాటరీలా ఉంది. సరే నేనైతే రిస్క్ చేయదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు నాకు కొంచెం బాధ ఏంటంటే, కొంచెం ఈ మధ్య డబ్బులంటే ఆ ఆఫీస్లో వచ్చిన జీతం డబ్బులతోనే నేను ఈ బండి కొనుక్కున్నాను. ఇప్పుడు ఈ బండి కూడా మాయమైపోతుందంటే సర్లే, ఏదో ఒకటి నేను చేస్తున్నా. అది కూడా నీ కోసం, నీ వల్లనే చేస్తున్నా. ఇది కనుక అప్గ్రేడ్ అవ్వకపోవాలి, అప్పుడు చెప్తాను. సరే మొత్తం ఇలాంటి 4 బైకులు అన్నావు కదా, 4 బైకులు నేను ఖచ్చితంగా టచ్ చేపిస్తాను. దేవుడా, అంతా మంచిగా జరిగేలా చూడండి స్వామి. సరే మనం జాగ్రత్తగా వెళ్దాం. దీన్ని ముందుగా టచ్ చేపిద్దాం. కమాన్, దీని ఫ్రంట్ వీల్కి టచ్ చేపిద్దాం. ఇది నిజంగా మాయమవుతుందంటారా? నాకు ఏమాత్రం అనిపించట్లేదు. ఒకసారి చూద్దాం. కొంచెం దగ్గరికి వెళ్ళాలి. కొంచెం భయంగా కూడా ఉంది నాకైతే. భయపడేది లేదు. తొందరగా వెళ్ళి టచ్ చేద్దాం. 3, 2, 1 గో. అరే ఓర్ని, ఒరే పొట్టోడా, ఏదిరా బండి మాయమైపోయినట్టుగా ఉంది. ఓరి నాయనా, నాకు అర్థమైంది. నువ్వు చెప్పినట్టుగానే ఇది మాయమైంది. అంటే దీంట్లో నిజంగానే ఏదో శక్తి అయితే ఉంది. అంటే నిజంగానే బైక్ అయితే అప్గ్రేడ్ అవుతుందన్నమాట. కానీ ఇప్పుడు నా బైక్ పోయింది. ఒకవేళ నేను ఆ బైక్ని అప్గ్రేడ్ చేయలేకపోతే చాలా బాధపడాల్సి వస్తుంది. సరే ఏదో ఒకటి, ఎలా అయినా సరే సిటీలో కొన్ని బైక్స్ ఉంటాయి కదా, ఆ బైక్స్ని పట్టుకొని నేనైతే టచ్ చేపిస్తాను. ఒక్కసారిగా టచ్ అవ్వగానే మొత్తం 4 బైకులు కంప్లీట్ అయితే అప్పుడు సూపర్ బైక్ కింద అప్గ్రేడ్ అవుతుంది. మొత్తం నేను చూసుకుంటా లేక, నాకైతే నమ్మకం వచ్చింది. సూపర్, మొత్తానికైతే నువ్వు నమ్మేశావు. ఇంకా 3 బైకులు టచ్ చేయు. తర్వాత టాస్క్ ఏం చేయాలో నేను చెప్తాను. వరల్డ్ లోనే ఫాస్టెస్ట్ బైక్ కింద మనం మార్చబోతున్నాం. సరే ధనువన్న, ఆల్ ద బెస్ట్. జాగ్రత్తగా వెళ్ళు. సరేనా? ఉంటా. ఓకే రా పొట్టడా, నేను బయలుదేరుతున్నాను. సరే గాయస్, మొత్తానికి మీ అందరికీ అర్థమైంది కదా, ఇది ఏదో మాయలా ఉంది. సో ఈ బైక్తోని మనం ఏదన్నా ముట్టుకున్నట్లయితే వెంటనే అది మాయమైపోతుంది. అది కూడా బైక్ అంట. సో ఒకసారి మనం ట్రై చేద్దాం. ఇంకా 3 బైక్స్ని అయితే మనం టచ్ చేయించాల్సి ఉంటుంది. ఇక్కడ దారిలో మనకి ఏమైనా బైక్స్ కనబడితే టచ్ చేపిద్దాం. సో నాకైతే కనబడట్లేదు. అరే ఇదేం వెహికల్ రా బాబు, కనీసం వీల్స్ కూడా తిరగట్లేదు. వీల్స్ తిరగకుండా ఇది ముందుకెలా వెళ్తుందో ఏంటో. దీంట్లో ఆల్రెడీ కొన్ని శక్తులు ఉన్నట్టుగా ఉన్నాయి. సరే మనం సిటీలోకి వెళ్దాం, ఏమైనా దొరికే అవకాశం ఉంటుంది. సో నాకైతే ఇందాక నుంచి చూస్తున్నా కానీ ఎవరు బైకులతో కనబడట్లేదు. సో ఇక్కడ ఎవరో బైక్తో ఉన్నట్టుగా ఉన్నారే. ఈ ట్రాఫిక్ జామ్లో కూడా ఎవరు బైకులతో లేరా?
చూసుకున్నట్లయితే ఇక్కడ మొత్తం కార్సే ఉన్నాయి. మనమైతే కొంచెం ముందుకైతే వెళ్ళాలనుకుంటా. సో ఇక్కడ కూడా బైక్తో ఉన్నాడు. ఒకసారి ఆగండి. సో మనమైతే టచ్ చేపిద్దాం. తన బైక్ అయితే మాయమైపోతుంది అనుకుంటా. ఒక్కసారి అరే వెళ్ళిపోతున్నాడు. ఓ బాయ్ సా బాగు ఆగు వస్తున్నాడు. ఓ నాయన వెళ్ళిపోతున్నాడు. సో ఇప్పుడు టచ్ చేపిద్దాం. ఈ టచ్ చేయగానే మాయమైపోతుంది. మనోడైతే కింద పడతాడేమో, నన్ను తిట్టుకుంటాడు. అరే టచ్ అయింది కదా, ఏం కాలేదేంటి? అరే టచ్ అవుతుంది కదా. ఓర్ని, నాకు తెలిసింది ఇంకా ఫెయిల్ అయినట్టుగా ఉంది. నా బైక్ నువ్వు తీసుకున్నావు కదే, ఈ బైక్ తీసుకోవడానికి ఏమైంది? అరే టచ్ అవుతున్నా కూడా దీనికి ఏం అవ్వట్లేదు. ఊరిని ఎవడ్రా నువ్వు? ఇంతకు నుంచి నా బైక్ దగ్గర ఏం చేస్తున్నావు? పోరా. అరే అబ్బా వెళ్ళిపోయాడు. అంటే నాకు తెలిసి ఎవరైనా బైక్ మీద ఉంటేది పనిచేదేమో అనుకుంటా. వట్టి బైకే ఉండాలి. సో పార్కింగ్ చేసిన బైక్స్ని మనం ఫైండ్ అవుట్ చేయడానికి చూద్దాం. సో ఒకవేళ అది వర్కౌట్ అవుతుందేమో మనకు తెలుస్తుంది. నేనైతే చూస్తున్నాను అందరూ బైక్లు ఎక్కినవే కనబడుతున్నాయి. పార్కింగ్ బైక్స్ కనిపెట్టాలంటే సో ఎక్కడైనా పార్కింగ్ ఉన్న ప్లేసెస్కి వెళ్ళాలి. సో ఇక్కడైతే ఓ మై గాడ్ అదిగోండి అక్కడ ఎవరిదో బైక్ ఉంది. వావ్ ఈ బైక్ అయితే చాలా బాగుంది. ఈ బైక్ ఇప్పుడు మాయమవుతుందంటారా? సరే ఒకసారి మనమైతే ప్రయత్నించి చూద్దాం. ఓకే టచ్ అయింది. అరే ఓ టచ్ అయిన వెంటనే మాయమైపోయింది. సూపర్. సో ఫైనల్లీ ఇదైతే వర్కౌట్ అవుతుంది. నాకైతే అర్థమైంది. సో మూవింగ్ ఉన్న వెహికల్స్ పైన అయితే మాత్రం ఇది పనిచేయదు. ఏ బైక్ అయితే ఖాళీగా ఉంటుందో అప్పుడే పనిచేస్తుంది. 2 బైక్స్ని అయితే మనం అయితే అటాచ్ చేయించామన్నమాట. 2 బైక్స్ మాయమైపోయాయి. ఇంకా 2 బైక్స్, ఆ 2 బైక్స్ని కూడా మనం టచ్ చేయించామనుకోండి. సో ఫైనల్లీ ఈ బైక్ అయితే అప్గ్రేడ్ అవ్వబోతుంది నెక్స్ట్ బైక్ కింద. దాని తర్వాత ఏం చేయాలో మన పొట్టోడు అయితే చెప్తాడు. సో ఆ 2 బైక్స్ ఇది మింగేసింది అనుకుంటా, తినేసినట్టుగా ఉంది. చూడండి ఎలా ఉందో, చూడడానికి బక్కగానే ఉంది కానీ 2 బైకులు తినేసింది. సరే ఓకే. సో 2 బైక్స్ అయ్యాయి. ఇప్పుడు మనం జనాలు లేని ప్లేస్కి అయితే వెళ్ళాలి. ఒకవేళ జనాలు ఎవరన్నా మనం చేయడం చూసారనుకోండి తర్వాత కంప్లైంట్ ఇస్తారు. సో పార్కింగ్ ఉన్న ఏరియాస్కి వెళ్ళాలి. ఇక్కడ పార్కింగ్ ఉన్నట్టుగా ఉంది. ఎస్ ఇదిగోండి. సో ఇక్కడైతే పార్కింగ్ ప్లేసే మొత్తం. ఈ పార్కింగ్ ప్లేస్లో ఖచ్చితంగా ఒక్క బైక్ అయినా ఉంటుంది అనుకుంటా. సో ఇక్కడ మనకి బైక్స్ అయినా దొరికితే బాగుంటుంది. ఇక్కడ మొత్తం కార్సే ఉన్నాయి, బైక్స్ ఏమైనా ఉన్నాయా? నాకు కావాలి అనుకున్నప్పుడు ఒక్క బైక్ కనబడదబ్బా. వద్దు అనుకున్నప్పుడు రోడ్డు మొత్తం బైక్స్ కనబడుతూనే ఉంటాయి. సరే బేస్మెంట్ 2కి అయితే వెళ్దాం. సో బేస్మెంట్ కాదు పైకి. సో పార్కింగ్ 2కి అయితే వచ్చాం అనమాట. ఇక్కడ కూడా నాకేం కనబడట్లేదు. ఇది మొత్తం ఖాళీగానే ఉంది. ఇక్కడ కూడా అన్ని వెహికల్సే, అది కూడా 4 వీలర్సే. 2 వీలర్స్ కావాలంటే మాత్రం మనకు దొరకట్లేదు. సరే మనమైతే పార్కింగ్ 3కి అయితే వెళ్దాం. సో లెవెల్ 3లో ఖచ్చితంగా నాకు తెలిసి బైక్స్ ఉంటాయి అనుకుంటా. ఈసారి చూద్దాం, దొరికేస్తుందేమో అనిపిస్తుంది ఇప్పుడు ఎందుకో. సో ఇక్కడ కూడా 4 వీలరే ఉంది. ఇక్కడ కూడా 4 వీలరే, నో 2 వీలర్స్. అరే రైట్ సైడ్లో ఏదో బైక్ ఉన్నట్టుగా ఉందే. ఓ సూపర్. సో ఫైనలీ మనకైతే ఒక 2 వీలర్ దొరికేసింది అనమాట. ఎక్సలెంట్ అబ్బా. సో దొరికేసింది. ఇప్పుడు దీన్ని కూడా మనమైతే అటాచ్ చేపిద్దాం. అరే ఏంటి మాయమవ్వలేదు? ఏయ్ మాయమవ్వే, ఎంతసేపు? ఓ మాయమైందా? మాయం అవ్వలేదు అనుకున్నా. సో ఫైనల్లీ మనమైతే 3 బైక్స్ని టచ్ చేయించామన్నమాట. తినడానికి కొంచెం టైం తీసుకుంటుంది. సో 3 బైక్స్ని మింగేసింది చూడండి. చూడడానికి బక్కగా ఉన్నా కూడా ఇంకొక బైక్ అయితే కావాలి. ఆ బైక్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో దొరికేస్తుందండి. లాస్ ఏంజల్స్ మొత్తం చాలా బైక్స్ అయితే ఉంటాయి. ప్రెజెంట్ కనబడట్లేదంటే సో మనం వెతకాల్సి ఉంటుంది. ఓకే పార్కింగ్ 3లో అయితే ఒకటి దొరికింది. ఇప్పుడు పార్కింగ్ 4కి అయితే వచ్చామన్నమాట. ఈ లెవెల్ 4లో ఏమైనా బైక్ ఉండే అవకాశం ఉంటుందేమో అనిపిస్తుంది. ఇక్కడైతే మొత్తం ఎంటీ ఉంది, ఖాళీగా ఉన్నాయి. ఒక్క బైక్ కూడా లేదు. సరేలేండి ఇక్కడ నుంచి ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం. సో ఇక్కడ నుంచి మనకి సిటీ మొత్తం కనిపిస్తుంది. అరే ఏంటది? ఓర్ని ఎవర్రా దీనిపైన బైక్ పెట్టారు? ఎవరన్నా దానిపైన బైక్ పెడతారా ఏంటి? ఎలా వెళ్ళాడు? సరే ఒకసారి దీని పైకి అయితే వెళ్దాం. అక్కడికి ఎలా వెళ్ళుంటుంది అబ్బా బైకు? సరే ఏదో ఒకటి మనం కూడా వెళ్ళి ఆ బైక్ని. ఓ నాకు అర్థమైంది. ఇక్కడ ఒక చిన్న ర్యాంప్ అయితే ఉంది. దీనిపైనుంచి జంప్ చేసి అక్కడికైతే వెళ్ళట్టుగా ఉన్నాడు. బైక్ అక్కడ పెట్టి అక్కడికి వెళ్ళిపోయాడు ఏంటో. సర్లేండి మనకైతే బైక్ కనబడింది. దాంతోపాటు ఈ పాత బైక్తో ఒక స్టంట్ చేసే అవకాశం కూడా దొరికింది. ఇప్పుడు స్టంట్ చేయాల్సిన సమయం వచ్చింది. లెట్స్ గో. ఓ మై గాడ్ మనం గాల్లో తేలిపోతున్నాం. బట్ పర్ఫెక్ట్గా అక్కడైతే ల్యాండ్ అవ్వాలి. అమ్మా బుజ్జి తల్లి పర్ఫెక్ట్గా ల్యాండ్ అయిపో అమ్మా. ఎందుకంటే నువ్వు తినడానికి ఒక బైక్ అయితే ఉంది. సూపర్. ఓయ్ ఆగాలి. ఓకే డన్. సో ఫైనల్లీ ఆగిపోయింది. ఓకే ఇప్పుడు దీనైతే తినిపించేద్దాం. ఇప్పుడు బైక్ అప్గ్రేడ్ అయ్యే సమయం వచ్చిందనమాట. ఎగ్జాక్ట్గా ఫ్రంట్ వీల్కి మనం అయితే టచ్ చేయిద్దాం. సో ఎలా అప్గ్రేడ్ అవుతుందో చూద్దాం. ఓకే టచ్ అయింది కదా. ఓ కొంచెం టైం పడుతుంది అనుకుంటా. మళ్ళీ టచ్ చేయిద్దాం ఇంకొకసారి పర్ఫెక్ట్గా. ఓ దట్స్ ఇట్. ఓ పెద్ద క్లోజ్అప్ ఇప్పుడు కేవలం 55 రూపాయలకే. ఇందులో ఉంది జింక్ ప్రొటెక్షన్. ఇప్పుడు నెలంతటికి తాజా శ్వాస కేవలం 55 రూపాయలకే. పెద్ద క్లోజ్అప్ ఇప్పుడు కేవలం 55 రూపాయలకే. ఇందులో ఉంది జింక్ ప్రొటెక్షన్. ఇప్పుడు నెలంతటికి తాజా శ్వాస కేవలం 55 రూపాయలకే.
దట్స్ ఇట్. ఓ ఏంటిది సడన్గా షాక్ కొట్టినట్టు అయింది. అరే బైక్ అప్గ్రేడ్ అయ్యి ఇదేం మిషన్ రా, మొత్తం 1 2 3 4 5 6 6 వీల్స్ అంట. పక్కన చూడండి కొన్ని గన్స్ కూడా ఉన్నాయి. ఇది నడపడానికి అవుతుందంటారా? విచిత్రంగా ఉందే. వీల్స్ కూడా భూమిలోకి వెళ్ళిపోయాయి. నాకు కొంచెం విచిత్రంగా అనిపిస్తుంది. అరే ఇదేం బంటారే, వామ్మో ఇది ఎక్కడి బంటరా బాబు, డిఫరెంట్గా ఉంది. అడ్లేవండి, తగిలిందంటే ఎగిరి ఎక్కడో పడతారు. ఓ ఓకే, ఈ బండి కొంచెం డిఫరెంట్గా ఉంది. సరే ఫైనల్లీ మనమైతే ఒక బైక్ కింద, బైకా కారా ఇది ఏంటో నాకు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి అప్గ్రేడ్ అయితే అయింది కదా. సో దీన్ని అయితే మనం పొట్టోడి దగ్గరికి తీసుకొని వెళ్దాం. నెక్స్ట్ టాస్క్ ఏం చెప్తాడో చూద్దాం. సో వాడు చెప్పిన టాస్క్ బట్టి మనం అయితే దీన్ని అప్గ్రేడ్ చేయొచ్చు. నాకైతే ఇది అంతకేం నచ్చలేదు, బట్ డిఫరెంట్గా ఉంది చూడడానికి. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపోతారు. సో దీని అయితే మనం ఇంకా అప్గ్రేడ్ చేయాలి. మనమైతే ఎలా అయినా వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ చేయాలంటే ఇంకా మన టాస్క్లు అయితే కంప్లీట్ చేయాలి. సరే తొందరగా దీన్ని అయితే మన పొట్టోడి దగ్గరికి అయితే తీసుకుని వెళ్దాం. లెట్స్ గో. ఓకే, మొత్తానికి వాడి దగ్గరికి తీసుకుని వెళ్ళి నెక్స్ట్ టాస్క్ ఏంటో కూడా అడిగాను. వాడు ఏం చెప్పాడంటే బీచ్లో ఒక క్రాబ్ మ్యాన్ వచ్చేసరికి శాండ్లో ఇరిక్కిపోయాడంట. ఆ క్రాబ్ మ్యాన్కి మనం అయితే హెల్ప్ చేయాలంట. సో అతను ఎక్కడున్నాడో మనం ఫైండ్ అవుట్ చేయాలి. అతనికి మనం హెల్ప్ చేసినట్లయితే మన వెహికల్ని అప్గ్రేడ్ చేయడానికి తను మనకి హెల్ప్ చేస్తాడంట. అంటే మన వెహికల్ని డైరెక్ట్గా అప్గ్రేడ్ చేస్తాడు. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి అతను మనం కనిపెట్టాలి. అమ్మయ్య, ఇందాకలా పెద్ద టాస్క్ అయితే కాదులేండి, జస్ట్ అతన్ని కనిపెడితే సరిపోతుంది. దట్స్ ఇట్. సో ఇంత పెద్ద సముద్రంలో మనం అతను ఎక్కడున్నాడని ఎలా వెతుకుతాం? సించాన్ గారు చెప్పిన దాని ప్రకారంగా అయితే మాత్రం అతను ఇటు సైడే ఉంటాడని చెప్పాడు. మనమైతే ఈ బీచ్ ఒడ్డు చుట్టూరు వెతకాల్సి ఉంటుంది. నాకు తెలిసి బీచ్ ఒడ్డు దగ్గరలోనే ఎక్కడో ఇసుకలో ఇరుక్కుపోయి ఉంటాడు. మనం ఇప్పుడు వెతకాల్సింది చిన్న క్రాబ్ కాదు, క్రాబ్ మ్యాన్ అంట. అంటే పీత మనిషిలా ఉంటాడేమో. ఆ పీత మనిషి ఎక్కడున్నాడో ఏంటో. ఇక్కడైతే మాత్రం నాకు ఎవరు కనబడట్లేదు. ఎటు సైడ్ ఉంటాడో ఏంటో. ఇది మొత్తం వెతకడానికి కొంచెం సమయం పట్టేలా ఉంది. సో చూద్దాం, బట్ సమయం పడుతుంది ఎందుకంటే మనం చేసేది బైక్ అప్గ్రేడ్ కాబట్టి ఆ మాత్రం సమయం పడుతుంది. ఓకే, ఇక్కడైతే మాత్రం అంతా ఖాళీగా ఉంది. నాకు తెలిసి ఒడ్డు దగ్గరలోనే ఎక్కడో ఇరుక్కొని ఉంటాడు. మనమైతే మొత్తం తిరగాలి. సో ఎగ్జాక్ట్గా మనమైతే ఈ ఒడ్డు చివరి నుంచి వెళ్దాం, ఆ చివరి వరకు. ఎందుకంటే మన పొట్టోడు ఆల్రెడీ చెప్పింది అయితే మాత్రం ఇటు సైడే అతను ఉంటాడు అని చెప్పాడు. సో దాని ప్రకారంగానే మనమైతే వచ్చాం. సో ఒకసారి వెతకాల్సి ఉంటుంది. ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? నో, లేరు. ఇక్కడ ఎవరో ఉన్నారేమో అనుకున్నా నేనైతే. చూడడానికైతే రాళ్ళు ఉన్నాయి కదా, దీనిలో ఏమైనా ఇరుక్కున్నాడేమో అనుకున్నాను. ఓయ్ పీత మనిషి, ఎక్కడయ్యా ఉన్నావో? ఈ పీత మనిషి ఎక్కడున్నాడో తెలియట్లేదు. సరే మనమైతే వెతకాలి, కొంచెం టైం పడుతుంది. అతన్ని ఒక్కసారి వెతికి అతను మనం కాపాడామనుకోండి, ఇంకా మనకి సింపుల్ అయిపోతుంది అనమాట అప్గ్రేడ్కి. సరే మెల్లగా ముందుకైతే వెళ్దాం. యాక్చువల్లీ ఇక్కడ చాలామంది మనుషులు అయితే ఉన్నారు కదా, ఎక్కడైతే మనుషులు ఉండారో అక్కడే ఉంటాడేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనుషులు ఉంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు హెల్ప్ చేసేవారు కదా. సో మనుషులు లేరు కాబట్టి అక్కడ ఎవరు హెల్ప్ చేయలేకపో ఉండొచ్చు. నాకు తెలిసి ఆ ముందే ఎక్కడ ఉంటాడేమో. సరే ఒకసారి మనం అయితే ముందుకెళ్ళి చూద్దాం. సో దీని కిందకైతే ఖచ్చితంగా ఏ మనుషులు రారు. నాకు తెలిసి ఉంటే ఇక్కడే ఎక్కడ ఉంటాడు అనుకుంటా, లేకపోతే ఈ ముందుకు కూడా ఎవరు రారు. ఒకసారి చూద్దాం. సో ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు, ఎవరు ఉన్నట్టుగా కూడా అనిపించట్లేదు. కాపాడండి కాపాడండి బాబు, ఆగు ఆగు ఆగు, కాపాడు కాపాడు, ఆగు. ఎవరితో వాయిస్ వచ్చింది? అది చూడడానికి పీత వాయిస్ లానే ఉంది. ఓ నాకు అర్థమైంది, ఆ క్రాబ్ మ్యాన్ అనుకుంటా. ఎక్కడి నుంచి వచ్చింది వాయిస్? ఇక్కడే ఎక్కడో మట్టిలో కూరుకుపోయి ఉంటాడు. ఓ కళ్ళు కనబడుతున్నాయి. క్రాబ్ మ్యాన్, అది నువ్వేనా? అమ్మయ్యా, మొత్తానికి చూసావు బాబు. దయచేసి కాపాడు బాబు, నీకు పుణ్యం ఉంటుంది. నీకు ఏది కావాలంటే అది చేస్తాను. ప్లీజ్ నన్ను కాపాడు. లోపల ఇరుక్కుపోయాను, రాలేకపోతున్నాను. నాకు శక్తులు ఉంటాయి కానీ ఆ శక్తుల్ని వాడలేకపోతున్నాను. దయచేసి నన్ను కాపాడు. ఎలా అయినా సరే నన్ను బయటికి తీయు. సింపుల్గా తీసేయాలంటే నువ్వు అంత సింపుల్గా వస్తావా? నువ్వేమైనా చిన్న పీతవా ఏంటి? క్రాబ్ మ్యాన్వి, నా అంత ఉంటావు ఎత్తు. ఇప్పుడు నేను తీయాలంటే ఖచ్చితంగా నేను డ్రిల్లింగ్ మొదలు పెట్టాల్సిందే. చేస్తా. ఓకే, ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే ఇతన్ని బయటికి తీసుకొని రావాల్సిందే. కానీ ఇక్కడ ఇసుక అయితే కొంచెం గట్టిగా ఉందబ్బా, చాలా గట్టిగా ఉంది. ఇప్పుడు దీన్ని మొత్తం ఎలా అయినా డ్రిల్ చేసి ఇతన్ని బయటకి అయితే తీసుకొని రావాలి. అప్పుడు మనం అనుకున్న పని అయితే అవుతుంది. ఓకే, కమాన్ కమాన్ కమాన్, దా 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 దా. ఇప్పుడు ఎలా అయినా బయటికి తీసుకొని రావాలి. ఓయ్ క్రాబ్ మ్యాన్, నువ్వేం కంగారు పడకు, కొంచెం సమయం పడుతుంది అంతే. ఎలా అయినా సరే నేను బయటికి తీసుకొని వస్తా, ఓకేనా? ఇప్పటికే చాలాసేపు చేశాను. ఓ కొంచెం బయటకైతే వచ్చాడు. వామ్మో, నీ బుర్ర కనబడుతుంది బయటికి. అబ్బా, ఇంతవరకు ఊపిరి తీసుకోవడమే కష్టమైంది. అమ్మయ్య, ప్రశాంతంగా ఊపిరి తీసుకుంటున్నాను. నీకు పుణ్యం ఉంటుంది బాబు. నన్ను ఎలా అయినా బయటికి తీసుకొని రా, అంతా నీపైనే భారం. అమ్మా సరే సరే, నువ్వేం కంగారు పడకు, నేను ఎలా అయినా బయటికి తీసుకొని వస్తున్నానులే.
ఊరి నాయనా మనోడు గట్టిగానే ఉన్నాడే, పూర్తి కవచాలతో స్ట్రాంగ్గా ఉన్నాడు. అందుకే కొంచెం బయటికి తీసుకొని రావడం కష్టం అవుతుంది. పర్వాలేదు, కొంచెం పైకైతే వచ్చాడు. ఆల్మోస్ట్ వచ్చేసావు. 1 మినిట్ అయిపోతుంది, ఆగు. ఓకే క్రాబ్ మ్యాన్, వచ్చేసావు. ఇంకా నీ కాలు మాత్రమే ఉన్నాయి. అరే ఇక నువ్వు సింపుల్గా బయటకు వచ్చేయచ్చు. ఒకసారి నువ్వు ట్రై చేయి, ఈజీగా బయటకు వచ్చేస్తావు. 1 మినిట్ ఆగు, దట్స్ ఇట్. ఓ మొత్తానికి ఊరి నాయనా, నాకంటే ఇంత ఎత్తున్నా బాబు, పొట్టిగా ఉంటాయో అనుకున్నాను. క్రాబ్ మ్యాన్ అంటే చాలా స్ట్రాంగ్గానే ఉన్నావు. సరే కానీ నువ్వు బయటకు వచ్చావు కదా, హ్యాపీయే కదా? నేను ఇందులో ఇరుక్కొని దాదాపుగా 50 సంవత్సరాలు అయ్యింది తెలుసా. ఒక్కరు కూడా ఇటువైపు రాలేదు, ఒక్కరు కూడా సహాయం చేయలేదు. నన్ను దీని నుంచి విముక్తి చేశావు. నా పైన ఒక మంత్రగాడు మంత్రం వేసి ఇక్కడ ఇరికించాడు, అందుకే నా శక్తులు పనిచేయలేదు. నువ్వు చాలా మంచివాడివి, నన్ను బయటికి తీసుకొచ్చావు, నన్ను విడుదల చేశావు. అడుగు, నీకు ఏ వరం కావాలంటే అడుగు, ఆ వరం ఇస్తాను. కానీ ఇప్పుడు నేను నీకు ఒక వరం మాత్రమే ఇవ్వగలను అనుకుంటా. అదేంటంటే నువ్వు నా కోసం దేనికోసమైతే వచ్చావో అది మాత్రమే ఇవ్వగలను. అది ఏంటి, నీ బైక్ అప్గ్రేడ్, అంతే కదా? అవునవును క్రాబ్ మ్యాన్, నేను దానికోసం వచ్చాను. జస్ట్ నువ్వు ఆ బైక్ అప్గ్రేడ్ చేయు, సరిపోతుంది. ఓకేనా? ఏది? ఓ ఈ బైకేనా? ఓకే, నువ్వేం కంగారు పడకు, నేను దీన్ని అప్గ్రేడ్ చేసేస్తాను. ఇది చూడడానికి వింతగా ఉందే. సరే, నేను దీన్ని అప్గ్రేడ్ చేశాక నువ్వు తర్వాత ఇంకా కొన్ని టాస్కులు చెయ్యాలి. అప్పుడే నువ్వు అనుకున్న ఆ వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్నైతే సాధించగలవు. నువ్వు దాన్ని సాధించాలని నేను కోరుకుంటున్నాను. నువ్వైతే నాకు చాలా గొప్ప విషయం చేశావు. ఇప్పుడు చూడు, దీన్ని మారుస్తాను. అబ్రకదబ్రా క్రాబుగాడి భద్ర, ఇప్పుడు చూడు, బైక్ అప్గ్రేడ్ అవుతుంది. అరే ఏమైంది? అరే సడన్గా మాయమైపోయినట్టుగా ఉన్నాడు క్రాబ్ మ్యాన్. హోయ్ క్రాబ్ మ్యాన్, ఎక్కడున్నావు? క్రాబ్ మ్యాన్ మాయమైపోయాడేంటి? ఓ, తను వచ్చిన పని కంప్లీట్ అయిందనుకుంటా. అంటే మన బైక్ని, ఓ మై గాడ్, మన బైక్ని అప్గ్రేడ్ చేశాడు. ఇదేంటి స్కూటీలా ఉంది, బట్ ఇదేదో డిఫరెంట్గా ఉంది. చూడ్డానికి ఏదో మస్కులర్ స్కూటీలా పవర్ఫుల్గా అనిపిస్తుంది. ఓకే, నాకు తెలిసి మన బైక్ని అప్గ్రేడ్ చేసే తరుణంలో ఇవైతే ఇలా మారుతాయి అనుకుంటా. సో ఇంకా మనం అప్గ్రేడ్ చేస్తున్న కొలది ఇంకా చేంజ్ అవుతుంది, వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకి బైక్ వచ్చింది కాబట్టి ఈ బైక్ని మనమైతే చెక్ చేయాలి. ఫైనల్లీ మనమైతే క్రాబ్ మ్యాన్కి హెల్ప్ చేసామన్నమాట. క్రాబ్ మ్యాన్ కూడా మనకి హెల్ప్ చేశాడు. ఇంకా మనం చేయాల్సిన టాస్క్లు అయితే కొన్ని ఉన్నాయన్నమాట. ఆ టాస్క్లు ఏంటో మన పొట్టోని అడిగి తెలుసుకోవాలి. వాడైతే చెప్తాడు. ఓరి నాయన, ఇదేంటి ఎంత స్పీడ్గా ఉంది, వామ్మో. ఓ నేను సూపర్ ఫ్రెష్, వేడిగా ఉన్నా నేను సూపర్. కొత్త అడ్వాన్స్డ్ కంఫర్ట్ స్మార్ట్ ఫ్రెష్నెస్ టెక్నాలజీతో వేడిగా ఉన్న రోజుల్లో కూడా బట్టలని ఫ్రెష్ గా ఉంచుతుంది. ఓ, సో ఇదే ఇంత స్పీడ్గా ఉందంటే నాకు తెలిసి మిగతా ఆ వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ మనకు వచ్చిందంటే ఇంకా మామూలుగా ఉండదు. దీంతో భలే చేయొచ్చబ్బా, వీలీ అయితే సూపర్గా ఉంది. సో అంటే మరీ ఇది అంత ఫాస్ట్గా అయితే లేదనుకోండి, బట్ పర్వాలేదు, చూడడానికైతే బాగుంది, డిఫరెంట్గా ఉందన్నమాట. ఎలా అయినా సరే మనమైతే వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ కింద అప్గ్రేడ్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలని మన పొట్టోని అయితే అడిగేద్దాం. ఇంకా మన వీడియోని ఎవరైతే లైక్ చేయలేదో ఫాస్ట్గా లైక్ చేయండి. సో లైక్ చేస్తున్న కొలిది మన బైక్ అప్గ్రేడ్ అవుతున్నట్టే లెక్క అనమాట. ఓకేనా? మీరు కొట్టే ప్రతి లైక్కి మన బైక్ అప్గ్రేడ్ అయిపోతుంది. ఒరే పొట్టోడా, నీ దగ్గరికి వస్తున్నా. ఓకే, చూసావా ఎలా ఉందో వెహికల్, మామూలుగా లేదు కదా. సరే కానీ చెప్పురా, ఏం చేయాలి నెక్స్ట్? ధనువన్నా, అన్నీ బాగానే చేస్తున్నావే. ఈ బండి భలే ఉంది, కానీ మనకు ఆ బైక్ వస్తే ఇంకా బాగుంటుంది. సరే, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ టాస్క్ చెప్తాను. అదేంటంటే ఇప్పుడు మనం ప్లేస్కి వెళ్ళాలి. ఆ ప్లేస్లో వచ్చేసరికి ట్రైన్ అయితే వస్తుందన్నమాట. ఆ ట్రైన్ బ్రిడ్జ్ దగ్గర ఒక పెద్ద బాంబు అయితే పెట్టారు. ఆ బాంబుని అయితే మాత్రం మనం డిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆ బాంబుని డిఫ్యూజ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఒక అద్భుతమైన సూపర్ ఫాస్ట్ సూపర్ చార్జ్ బైక్ అయితే వస్తుందన్నమాట. అర్థమైందా? సో ఆ బైక్ ఏంటో నాకు తెలియదు, సూపర్ చార్జ్ బైక్ అంటే ఏముంటుందో నాకు కూడా అర్థం కావట్లేదు. చూడాలి అనిపిస్తుంది. ఒకసారి మనకు ఆ బైక్ వచ్చిన తర్వాత సూపర్ ఫాస్టెస్ట్ బైక్ కింద మనమైతే అప్గ్రేడ్ చేయొచ్చు. సో ఇప్పుడు నేను నీకు లొకేషన్ మొత్తం చెప్తానమాట, నువ్వు కరెక్ట్గా ఫాలో అయిపో. ఇదిగో మన పాత ఓల్డ్ బ్రిడ్జ్ ఉంది కదా, అదే వాటర్ ఫాల్ బ్రిడ్జ్. ఆ వాటర్ ఫాల్ బ్రిడ్జ్ దగ్గర అక్కడ పెద్ద బాంబు అయితే ఉంది. ఆ బాంబుని డిఫ్యూజ్ చేయాలి. సరే, అక్కడికి వెళ్దాం పదా. దానివల్ల కరెక్ట్గానే వెళ్తున్నాం పదా, తొందరగా వెళ్ళాలి. మరి కొద్దిసేపట్లో ట్రైన్ కూడా అక్కడికి వస్తుంది. ట్రైన్ వచ్చే లోపే మనం స్పీడ్గా వెళ్ళాలి. నువ్వు ఇంత స్లోగా నిదానంగా వెళ్తే ఎలా ఉంటుంది చెప్పు? ననువన్నా, ఇక్కడేం చూస్తున్నావు? ఇక్కడ బాంబు లేదని చెప్తున్నా కదా. బాంబు ఉన్నది ఇక్కడ కాదు, ఇలా నేరుగా వెళ్తే మనకు ముందైతే కనిపిస్తుంది.
అదిగో ట్రైన్ వచ్చేస్తుంది పద. అది కాదురా పొట్టోడా, ఈ బైక్ ఏదో స్పీడ్గా వెళ్తుంది అనుకున్నాను. ఇదేంట్రా సడన్గా స్లో అయిపోయింది. మనం ఎలా అయినా సరే ఈ టాస్క్ చేయాల్సిందే. ఈ టాస్క్ చేసినట్లయితే మనకు స్పీడ్ బైక్ అయితే వస్తుంది. ఆ సూపర్ చార్జ్ బైక్ వచ్చినాక అప్పుడు అంతా సెట్ అవుతుంది. ఎలా అయినా చేయాలి. ఇది అంతకు మించి స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. ఓకే, సో మనం దీన్ని తిన్నంగా వెళ్ళినట్లయితే మనకు అక్కడ బ్రిడ్జ్ అయితే వస్తుందన్నమాట. ఆ అండర్ గ్రౌండ్ టన్నెల్ నుంచి మనం అయితే బ్రిడ్జ్ పైకి వెళ్ళాలి. సో అక్కడున్న బాంబ్ని అయితే డిఫ్యూజ్ చేయాలి. ఓకే, నన్నైతే దీంట్లో ఇన్వాల్వ్ చేయకు, నేను సైడ్ ఉంటాను. ఓకే, మొత్తం నువ్వే చేసుకోవాలి. ధనువన్న, ఒకవేళ బాంబ్ కనుక బ్లాస్ట్ అయిందనుకో అప్పుడు మళ్ళీ కష్టం అవుతుంది అనమాట. బాగా గుర్తుపెట్టుకో, బాంబ్ బ్లాస్ట్ అవ్వకుండా జాగ్రత్తగా డిఫ్యూజ్ చేయాలి. బ్లాస్ట్ అయిందంటే అప్పుడు మనం అయితే అప్గ్రేడ్ చేయలేం. బైక్ అప్గ్రేడ్ క్యాన్సిల్ అయిపోతుంది. మన బైక్స్ కూడా వెనక్కి తిరిగి రావు. అప్పుడు లైఫ్ టైం మనకి పాత స్కూటీనే ఉండిపోతుంది. తెలుసురా, నాకంతా తెలుసు. ఏదో ఒకటి చేస్తా, ఎలా అయినా సరే దాన్ని డిఫ్యూజ్ చేస్తా. ఓ అదిగో అక్కడే కనబడుతుంది. సరేరా పొట్టడా, సేఫ్గా నువ్వైతే ఇక్కడ ఉండు. ఓకేనా, నేను అక్కడికి వెళ్తాను. ఓకే, మరి కొద్దిసేపట్లో ట్రైన్ వచ్చే అవకాశం ఉంటుంది. నువ్వు జాగ్రత్తగా ఉండాలి, సరేనా ఇక్కడ. ఓకే డన్, వీనైతే సేఫ్గా ఇక్కడ పెట్టేసాం. సో ప్రజెంట్ అయితే ట్రైన్ రావట్లేదు. వెళ్ళు బాబు వెళ్ళు, నువ్వు ట్రైన్ రావట్లేదు, ఇక్కడ టైం మొత్తం వేస్ట్ చేసినట్టుగా ఉన్నావు. ఒకవేళ వచ్చిందంటే దాన్ని అందుకొని కూడా అందుకోలేవు. కమాన్ ధనువన్న, నువ్వు చేయగలవు. ఓకే, ఇప్పుడు నేను దీన్ని ఎలా అయినా సరే డిఫ్యూజ్ చేయాల్సిందే. ఒకవేళ దీన్ని మనం ఆపినా కూడా తొందరగా దీన్ని ఇక్కడి నుంచి తీసుకొని వెళ్ళాలి. దీన్ని ఆపినా కూడా ట్రైన్ కనుక దీన్ని టచ్ చేసినా ఈజీగా ఇది బ్లాస్ట్ అయిపోతుంది. ఒకవేళ ఇది బ్లాస్ట్ అయిందనుకోండి, మనం అనుకున్న ఆ సూపర్ చార్జ్ బైక్ అప్గ్రేడ్ అయితే చేయలేము. ఓకే డన్, 1 మినిట్ ఆగండి. ఫస్ట్ థింగ్ వచ్చి దీని అయితే మనం డిఫ్యూజ్ చేయాల్సి ఉంటుంది. దీన్ని ప్రాపర్గా అయితే చుట్టుపక్కల చూస్తున్నాను. ఇక్కడ ఎక్కడ చూసినా దాని వైర్ అయితే కనబడట్లేదు, బట్ ఎక్కడ ఉండే ఉంటుంది. ఓకే సూపర్, కనబడింది. సో దీన్ని అయితే ఎగ్జాక్ట్గా ఇక్కడ ఫిట్టింగ్ పెట్టినట్టుగా ఉన్నాడు. దీన్ని పట్టుకొని లాగితే సరిపోతుంది. దట్స్ ఇట్. ఇదైతే ఫైనలీ డిఫ్యూజ్ అయిపోయిందనమాట. దీన్ని తొందరగా మనం అయితే బయటపడేయాలి. ట్రైన్ ఏమైనా వస్తుంది. ఓ మై గాడ్, ట్రైన్ వస్తుంది. లెట్స్ గో. ఇక్కడి నుంచి తొందరగా మనం వెళ్ళాలి. అరే దొరికేసేలా ఉన్నానే. అది ఏ మాత్రం టచ్ చేసినా మన పని అయిపోతుంది. కమాన్ వచ్చేసినట్టుగా ఉందిరా ట్రైన్. జస్ట్ మిస్. ఓ మై గాడ్, జస్ట్ మిస్. మనం ట్రైన్ని సేవ్ చేసాం. ఫైనలీ దీన్ని కూడా డిఫ్యూజ్ చేసాం. ఇక ఇది పేలే అవకాశమే లేదు. మొత్తానికి మనం అనుకున్న టాస్క్ని అయితే కంప్లీట్ చేసామన్నమాట. ఇప్పుడు మనం అయితే ఒక్కసారి బైక్ దగ్గరికి వెళ్ళి చూడాలి ఎలా ఉంటుందో. ఓహో, నేను చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. మొత్తానికి టాస్క్ కంప్లీట్ చేసాం కాబట్టి. రే పొట్టోడా, వచ్చేస్తున్నా. ఏమైందో చూడాలి ఒకసారి. అరే అక్కడ ఏదో కొత్త బైక్లా ఉందే, మనం తెచ్చిన స్కూటీ అన్నది. రే పొట్టోడా, ఏంట్రది? ఏంటిది? ఓ మై గాడ్, రే నింజా H2R. నమ్మలేకపోతున్నాను. ఇదా సూపర్ చార్జ్ బైక్ అంటే? నేను అప్పుడే అనుకున్నాను. నేను ఇదే అనుకున్నాను ధనువన్న. సూపర్ చార్జ్ బైక్ అంటే నింజా H2R. సరే ధనువన్న, మనం ఇంకొన్ని టాస్క్లు అయితే చేయాల్సి ఉందన్నమాట. ఈ బైక్ చూసి ఆనందపడదు కానీ ముందుగా వచ్చి బండి అయితే నడుపు. ఈ బండితో హ్యాపీగా మనమైతే లాస్ ఏంజల్స్ మొత్తం తిరగచ్చు అనమాట. కమాన్ తొందరగా బండి ఎక్కు. ఓ చెప్పడం మర్చిపోయాను, దీనికంటే పవర్ఫుల్ బైక్ మనకి రాబోతుంది ధనువన్న. ఆ బైక్ని మనం కనిపెట్టాలి. ఇప్పుడు చేయబోయే నెక్స్ట్ టాస్క్ ఏంటో తెలుసా? ఇప్పుడు దీనికంటే పవర్ఫుల్గా మార్చాలంటే మనం వరల్డ్స్ ఫాస్టెస్ట్ బైక్ కింద మార్చాలి. అంటే దీన్ని అప్గ్రేడ్ చేయాలి. ఎలా అప్గ్రేడ్ చేయాలంటే, మన లాస్ ఏంజల్స్లోనే ఒక గూండా దగ్గర అయితే ఇలాంటి బైక్ ఉందన్నమాట. ఈ బైక్ని నువ్వైతే అటాచ్ చేయాలి. నువ్వు ఎలా అయినా సరే ఆ బైక్ని కొట్టుకుని వచ్చేయాలి. ఒక్కసారిగా ఆ బైక్ నీకు సొంతమైన వెంటనే ఈ బైక్ని దాన్ని నువ్వు కనుక అటాచ్ చేసావనుకో, అప్పుడు చాలా అంటే చాలా ఈజీగా మనమైతే వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ని అయితే అప్గ్రేడ్ చేయొచ్చు. చూసుకో, ఇప్పటికే నింజా H2R వచ్చిందంటే తరువాత దాన్ని మనం అప్గ్రేడ్ చేస్తే వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ ఇంకెలా ఉంటుందో ఆలోచించు. సరే కానీ అంతకంటే ముందు ఆ గోండా ఎవరో కనిపెట్టాలి. ఆ బైక్ ఎవరి దగ్గర ఉందో కూడా తెలుసుకోవాలి. అరే పొట్టోడా, నువ్వు దేనికి టెన్షన్ అవ్వకు. ఆ బండి ఎక్కడుందో నాకు తెలుసు. లాస్ ఏంజల్స్లో నింజా H2R ఒక్క దగ్గర మాత్రమే ఉంది. అతని దగ్గరికి వెళ్ళి ఎలా అయినా సరే కొట్టేస్తా కదా బండి అయితే. నువ్వేం కంగారు పడకు. సో నువ్వేం చేస్తావంటే, నువ్వు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వకుండా హ్యాపీగా ఈ బండితో ఒక ప్లేస్లో అయితే ఉండు. సో ఆ ప్లేస్లోకి మళ్ళీ నేనైతే తిరిగి వస్తాను. ఓకేనా? సో అంతవరకు నువ్వు రెస్ట్ తీసుకో. సో మొత్తానికి మనకైతే తర్వాత టాస్క్ ఏం చేయాలో తెలిసిపోయిందనమాట. మన పొట్టోడిని అయితే ఆ ప్లేస్లో నేనైతే డ్రాప్ చేస్తాను. వాడు ఈ బైక్ అయితే అక్కడే ఉంటారు. ఓకే, మొత్తానికి మనం అయితే ఆ గూండాగాడి ఇంటికైతే వచ్చేసాం. లాస్ ఏంజల్స్లో ఒక్కడ దగ్గర మాత్రమే నింజా H2R ఉందన్నమాట. ఇప్పుడు మన దగ్గర కూడా ఉందనుకోండి, బట్ దానికంటే పవర్ఫుల్ బైక్ కింద మనం అప్గ్రేడ్ చేయాలి. సో ఇప్పుడు మనం వాడి ఇంట్లోకి వెళ్ళడానికి ఈ సైడ్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో ఇక్కడ నుంచి మనం అటువైపు వెళ్ళాలంటే కొంచెం కష్టమే, బట్ నేను ట్రై చేస్తాను ఎలా అయినా సరే వెళ్ళడానికి. ఓహో ఇదిగోండి, మొత్తం ఇక్కడైతే చాలామంది జనాలు ఉన్నారు. అదిగోండి బైక్ అయితే కనిపించింది నాకు. నింజా H2R అయితే అదిగోండి అక్కడే ఉంది.
సో ఇక్కడి నుంచి అక్కడికైతే దూకాలి. వాళ్ళ చేతిలో గన్స్ కూడా ఉన్నాయి, మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. బట్ అక్కడైతే వాళ్ళందరూ ముందు చూసుకొని మాట్లాడుకుంటున్నట్టుగా ఉన్నారు. మనకు కావాల్సిన నింజా H2R అయితే అక్కడే ఉంది. సో ఈ బైక్ని ఆ బైక్ని మనమైతే అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో అంటే ఈ బైక్ని కొట్టేయాలి. పదండి మనం ఇక్కడి నుంచి వెళ్దాం. ఓకే, ముందుగా వచ్చి దీని పైకి ఎక్కాలి. ఇక్కడి నుంచి అక్కడికి జంప్ చేయాలి. ఓ మై గాడ్, చూడలేదు కదా, ఎవరు చూడలేదు. సో వాళ్ళు ఇంకా మాటల్లోనే ఉన్నారు. ఒక్కసారిగా నేను ఆ బండి ఎక్కాను అనుకోండి, ఎవరు పట్టుకొని కూడా పట్టుకోలేరు, ఎందుకంటే అంత స్పీడ్ ఉంటుంది బండి. సో ఎవరు చూడని సమయంలోనే మనం దాన్ని కొట్టేయాల్సి ఉంటుంది. ఓకే డన్, వీళ్ళు ఎవరు చూడట్లేదు. లెట్స్ గో లెట్స్ గో లెట్స్ గో. సైలెంట్గా బండి తీసి ఎస్. ఓకే, మొత్తానికి మనం ఇక్కడి నుంచి ఊరి నాయనా ఏమన్నా వచ్చామా, క్రేజీ ఎస్కేప్ అబ్బా. వాళ్ళని చూసి కూడా ఉండరు, రెప్పపాటు సమయంలో మనం అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయాం. సూపర్. ఓకే, మన పొట్టోని అయితే ఇక్కడ దగ్గర కొండపైన అయితే ఉంచానమాట. సో ఇప్పుడు మనమైతే వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ కింద అప్గ్రేడ్ చేయబోతున్నాం అనమాట. సో అది ఎలా అవుతుందని ఎదురు చూస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడున్న నింజా H2R రెండింటినీ కూడా అటాచ్ చేయాలి. ఒరే పొట్టోడా, తీసుకొచ్చేసారు. అరే ఎంత బాగా తీసుకొచ్చారో తెలుసా, రెప్పపాట్లో కొట్టేశాను వాళ్ళ దగ్గర నుంచి బైక్ని. ఓకే, మొత్తానికి 2 నింజా H2Rలు అయితే ఉన్నాయి. ఈ 2 నింజా H2Rలను కలిపి మనమైతే వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ కింద కన్వర్ట్ చేయబోతున్నాం. అరే ఇప్పుడు ఏం చేయాలరా? నరువనా, ఇప్పుడు నీ టాలెంట్ ని ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. నీ టాలెంట్ ని ఉపయోగించి ఈ 2 బండిల్ని అయితే జోడీ చేయాలి. ఒక్కసారిగా ఈ 2 బళ్ళు జోడీ అయిన తర్వాత అప్పుడు నువ్వు మ్యాజిక్ చూస్తావు కదా, మామూలుగా ఉండదు. అవునా, సరే సరే సరే, నేను ఇప్పుడే మొదలు పెడుతున్నా. 1 మినిట్. ఓకే, ఇప్పుడైతే మన పని అయితే మొదలు పెట్టాల్సి ఉంది. ఈ 2 బళ్ళని అయితే మనం అటాచ్ చేయాల్సి ఉంటుందన్నమాట. సో అటాచ్ చేసినాక అప్పుడైతే మనకి సూపర్ ఫాస్టెస్ట్ బైక్ అయితే అప్గ్రేడ్ అవుతుంది. ఓకే డన్, దీని అయితే తీసుకొని వెళ్దాం. కొంపదీసి బండి ఏమైనా మాయమైపోదు కదా. అబ్బా ఏమన్నా ఉన్నాయా, బళ్ళు అయితే క్రేజీ ఉన్నాయి అబ్బా. ఇంకా వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ అప్గ్రేడ్ అయితే అది ఇంకెలా ఉంటుందని చూడాలనిపిస్తుంది. చూద్దాం, కంగారు లేదు కదా. సో దీన్ని అటాచ్ చేద్దాం. ఓకే, దట్స్ ఇట్, ప్రాపర్గా పెట్టేశాను. ఇప్పుడు నాకున్న టాలెంట్ని ఉపయోగించి మన పొట్టోడు చెప్పినట్టుగానే దీన్ని అటాచ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక పని మొదలెడదాం. లెట్స్ గో. నువ్వేం కంగారు పడకు, దీన్ని ప్రాపర్గా జాయిన్ చేస్తాను. అప్పుడు చూస్తావు కదా అసలైన మ్యాజిక్. అయిపోగా వచ్చింది. కమాన్. ధను అన్నయ్య ఎంతో వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నాడు. వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ కింద మార్చేయాలని. అయిపోతుంది. సూపరు. ధను అన్న చేసేసావు, ఆల్మోస్ట్ చేసావు. ప్రాపర్గా ఉంది ఇప్పుడు. వావ్, 2 H2Rలు అటాచ్ అయితే ఇంత బాగుంటాయా? సరే ఒకసారి ఆగు, నేను కూడా పైకి వస్తున్నాను. అప్ప ఏంటదే అంత స్పీడ్గా తిరిగేస్తుంది? ధనువన్న ఎక్సలెంట్ ఉంది, సూపర్ ఉంది ధనువన్న. ఇప్పుడు ఇంకా మారలేదేంటి? అరే ఇంకా మారలేదేంటి ధనువన్న? మారిపోవాలి కదా. అయ్యో, ఇంకొక టాస్క్ ఉండిపోయింది, నేను చెప్పడం మర్చిపోయినా. అరే అయిపోయిందన్నావు కదరా, ఇంకో టాస్క్ అంటున్నావేంట్రా కొత్తగా? ఇదేంటబ్బా, అటాచ్ చేశాను ఇంకా సూపర్ ఫాస్ట్ బైక్ కింద మారలేదేంటబ్బా అని చూస్తున్నాను. మీ జుట్టు గురించి ఏదైనా మంచిని రాయింది. హెయిర్ ఫాల్ కారణంగా ఏ మంచి రాయలేకపోతున్నారా? మీ జుట్టుకి కావాలి ప్రోటీన్స్ యొక్క రీఫిల్. కొత్త డాబర్ బయో ప్రోటీన్స్. ఇది జుట్టులో ప్రోటీన్ బ్యాంక్స్ ని నింపుతుంది, ఇంకా 99% వరకు హెయిర్ ఫాల్ ని తగ్గిస్తుంది. జుట్టు 2 రెట్లు ఒత్తుగా ఉంటుంది కేవలం 2 వారాల్లోనే. డవ్ హెయిర్ ఫాల్ రెస్క్యూ. స్ట్రాంగ్ కాఫీ తాగాలనుంది. కొత్త నెస్కఫే సన్ రైజ్ కాఫీ గ్రాన్యులేటెడ్ కాఫీగా చేసేందుకు జాగ్రత్తగా ఎంచుకున్న కాఫీ బీన్స్ తో తయారు చేయబడింది. ఒక స్ట్రాంగ్ కప్ కాఫీ కోసం మన స్ట్రాంగ్ బంధానికి స్ట్రాంగ్ కాఫీ ఫ్రమ్ నెస్లే. అని చూస్తున్నాను. ఇంకా ఏముందిరా? సరే బండెక్కు. ధనువన్న ఉంది. సరే నేను చెప్తాను, నువ్వేం కంగారు పడకు. అది పెద్ద టాస్క్ ఏం కాదు. ఇప్పుడు మనమైతే కొండపైకి వెళ్ళబోతున్నాం అనమాట. ఇప్పుడు చూస్తావు కదా ఈ బండి పవరు. 2 H2Rలు కలిసి ఎంత స్పీడ్ ఉంటుందో, సూపర్ ఉంటుందేమో. ధనువన్న ఒకవేళ మనం దాన్ని అప్గ్రేడ్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఇప్పుడు మనమైతే ఒక కొండ ఉంటుందన్నమాట. ఆ కొండ పైన పోర్టల్ అయితే ఉంటుంది. ఆ కొండపైకి వెళ్ళి ఆ పోర్టల్లో ఈ బైక్ని కనుక మనం పెట్టినట్లయితే మనకు ఆ సూపర్ చార్జ్ బైక్ అయితే వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? వన్స్ ఆ సూపర్ చార్జ్ బైక్ వచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోతా, ఎందుకంటే నేను ఆయన అక్కడే కలిసాను కాబట్టి. సో నేను ఇంటికి వచ్చేస్తాను, నువ్వు ఆ సూపర్ చార్జ్ బైక్ తీసుకొచ్చి నా దగ్గరికి వచ్చేసాయి. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేయబోతున్నా
చేయబోతున్నామంటే ఆ పోర్టల్ దగ్గరికి వెళ్ళబోతున్నాం. దానికంటే ముందు ఈ బండి యొక్క స్పీడ్ని, ఈ బండి యొక్క పవర్ని ఎంజాయ్ చేయాలి. రెండు H2Rలు కలిస్తే మామూలుగా ఉండదు, సూపర్గా ఉంటుంది. ఇంకా సూపర్ పవర్ బైక్ వస్తే ఇంకెలా ఉంటుందో ఏంటో. పద్దను ఉన్న తొందరగా వెళ్దాం. H2Rని పెట్టుకొని ఇంత స్లోగా వెళ్తున్నావు ఏంటి? అరే పొట్టోడా, బండిని కొంచెం ఎంజాయ్ చేస్తున్నారా? కొంచెం ఎంజాయ్ చేయనివ్వు. ఓ ఏమన్నా ఉందా? క్రేజీ ఉందిరా, సూపర్ ఫీల్ వస్తుంది. ఇప్పుడు దీంట్లోనే ఈ ఫీల్ ఉందంటే ఆ ఓల్డ్ ఫాస్టెస్ట్ బైక్ ఇంకెంత స్పీడ్గా వెళ్తుందో. ఇది అంత స్పీడ్గా అయితే వెళ్ళట్లేదు, ఓకే ఒక మాదిరిగానే వెళ్తుంది. బట్ దీంట్లో టర్బో ఉంది, సూపర్ చార్జ్ ఉంది. ధను అన్న ఒక్కసారి థింక్ చెయ్యు. ఇదే ఇంత స్పీడ్గా ఉంది అంటే ఆ సూపర్ ఫాస్ట్ బైక్ ఇంకెలా ఉంటుందో. సరే పద, తొందరగా లొకేషన్ దగ్గరికి వెళ్దాం. పొట్టోడినైతే ఇంటి దగ్గర డ్రాప్ చేశాను. ఇప్పటికి నన్ను ఎంత తిప్పాడో తెలుసా మీకు? ఇదిగోండి, కొండని ఎన్ని కొండలు తిప్పాడో, ఒక్క కొండలో కూడా పోర్టల్ లేదు. దానికోసమే నేను వెతుకుతున్నాను. నా బుర్ర తినేస్తున్నాడు. సరేరా బాబు, ఇక నేను వెతుక్కుంటాలే, బండి అప్గ్రేడ్ అయినాక నీ దగ్గరికి వస్తాలే, నువ్వు వచ్చినా కూడా ఎలా మాయమవుతా అని చెప్పావు కదా అనేసి నేను వాడినైతే ఇంటి దగ్గర వదిలేశాను. ఇదిగోండి, ఇప్పుడు ఈ కొండపైకి వచ్చాను. ఇక్కడ కూడా కనబడలేదు. వాడు నాకు ఏది చెప్పినా కరెక్ట్గా చెప్పడబ్బా. అదే సో నేను తిరుగుతూనే ఉన్నా అనమాట అప్పటి నుంచి. సరే మన దగ్గర ఉంది ఫాస్టెస్ట్ బైక్ కదా, సో ఈ బైక్తో వెతకడానికి అయితే అంత కాంప్లికేటెడ్గా లేదనమాట. సో అందుకే నేను వెతుకుతున్నాను. ఓ మై గాడ్, ఏమన్నా స్టంటా, ఏమన్నా స్పీడా, మామూలుగా లేదు. సో ఇక్కడున్న ప్రతి కొండని మనమైతే చెక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడున్న కొండల్లోనే ఏదో కొండపైన అయితే మాత్రం సో ఆ పోర్టల్ అయితే ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూడాలి. సో ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు. పోర్టల్ లాంటివి ఏమన్నా మెరుస్తూ మీకు కనిపించాయంటే నాకు చెప్పండి, ఓకేనా? సో ఓకే, మనమైతే ఎక్కడికన్నా ఈజీగా వెళ్ళిపోవచ్చు. బండి అయితే చాలా స్పీడ్గా ఉందన్నమాట. సో ఒకవేళ ఆ బండి వస్తే ఇంకెలా ఉంటుందో. ఓకే, అందరూ ఎలా అయినా బండి రావాలని కోరుకోండి. ఇంకా ఛానల్కి కొత్తగా వచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేసుకోండి, ఓకేనా? ఓకే, లేదు లేదు లేదు, ఇక్కడ కూడా బండి అయితే లేదు. సో ఇంకా కొన్ని కొండలు అయితే ఉన్నాయన్నమాట. వీడు చెప్పినట్టుగా లాస్ ఏంజల్స్లో ఉన్న ప్రతి కొండని చుట్టి తిరిగి నేను వస్తున్నాను. ఎక్కడ కూడా కనబడట్లేదబ్బా నాకు. సరే ఈసారి దొరుకుతుందేమో అని చిన్న ఆశ అయితే ఉంది. సో మనమైతే వెతుకుదాం. కొంచెం ముందుకెళ్ళి చూస్తే ఖచ్చితంగా దొరికేస్తుంది అనిపిస్తుంది. సరే, ఇంకా ఇప్పటివరకు అన్ని కొండలు చూసాం కానీ మౌంచిలియాడ్ అయితే చూడలేదు. బట్ ఈ పొట్టుడు మౌంచిలియాడ్ పైన ఉంటుందని నాకు చెప్పలేదు కదా. నాకు తెలిసి మౌంచిలియాడ్ పైన అయితే ఉండదు. ఇక్కడ కొన్ని కొండలు అయితే ఉన్నాయి, అవి కూడా చెక్ చేద్దాం. ఆ తర్వాత మౌంచిలియాడ్ దగ్గరికి అయితే వెళ్ళచ్చు. పదండి చూద్దాం. ఇంకా ఓరి నాయనా, అన్నీ చెక్ చేశాను, ఏ కొండ పైన కూడా లేదు. తిరుగుతూనే ఉన్నా అంతే. బట్ ఈ బైక్తో తిరుగుతున్నప్పుడు మజా వస్తుంది అనుకోండి, అది వేరే విషయం. సో ఇంకా మిగిలింది ఏమన్నా అంటే మౌంచిలియాడే. సో పొట్టుడైతే మాత్రం మౌంచిలియాడ్ మీద కాదు అంటున్నాడు. వాడేంటో. సరే ఒకసారి చూద్దాం. మనమైతే పైకి వెళ్ళినట్లయితే తెలుస్తుంది, ఎందుకంటే మనకు లాస్ట్ అండ్ ఫైనల్ మిగిలిన కొండ ఇది మాత్రమే. సో ఇప్పుడు మనకున్న ఓ మై గాడ్, ఇక్కడే పోర్టల్ ఉందా? ఎంత పని చేశారు. ఆ ఉదయం నుంచి తిరుగుతూనే ఉన్నా కదా, పోర్టల్ని ఇక్కడ పెట్టుకొని ఇక్కడ మాత్రం లేదు ప్రతి ప్లేస్లో ఉందని చెప్తాడా? వామ్మో, చూడండి, మౌంచిలియాడ్ వెతకొద్దనడా, నేను వెతకలేదు అంటే వాడిని ఇంటికాడ నేను వదిలేశాను కదా, అందుకే మౌంచిలియాడ్ దగ్గర లేదని చెప్పేటప్పుడు నాకు అర్థమైంది, కుల్లోడాడు అంతే. సరే, ఇప్పుడు మనం బైక్ అప్గ్రేడ్ చేయాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు చూద్దాం ఏ బైక్ వస్తుందో. ఒకసారి లోపలికి వెళ్దాం. H2Rs బాయ్ బాయ్. ఎందుకంటే మిమ్మల్ని మిస్ అవుతాను, ఎందుకంటే మీకంటే ఫాస్టెస్ట్ సూపర్ బైక్ అయితే రాబోతుంది. బట్ ఏం బైక్ అని నేను వెయిట్ చేస్తున్నాను. సరే లోపలికి వెళ్ళి చూద్దాం, లెట్స్ గో. ఓకే, లోపలికైతే వచ్చేసాం. అరే ఏంటిది? ఓ నాయనా, ఓ ఏంట్రా ఈ బండి? ఓరి నాయనా, కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఏంట్రా ఈ బండికి ఇంత వీలుంది? అరే ఇది హయాబుజా. ఊరి నాయన, ఇది మామూలు హయాబుజా కాదు, టర్బో హయాబుజా. అరే ఇది నా డ్రీమ్ బైక్. టర్బో హయాబుజా నా చేతిలో ఉందా? ఓరి నాయన, దీని స్పీడ్ని అస్సలు తట్టుకోలేవు. ఇది ఎంత స్పీడ్గా వెళ్తుందో. ఒకసారి కిందకి వెళ్ళాలి. ఒరే, ఇది ఇంత స్పీడ్గా వెళ్తున్నది, నేను ఈజీగా కంట్రోల్ చేయగలుగుతున్నాను. ఊరి నాయనో, కొట్టుకొని వెళ్ళిపోతుంది. బ్రేక్ వేయడం కూడా కష్టంగా ఉంది. సరే ఫైనలీ మనకైతే వరల్డ్ ఫాస్టెస్ట్ బైక్ అయితే మన చేతికి వచ్చేసింది. ఊరి నాయన, ఏంట్రా ఈ బండి ఇలా ఉంది? వామ్మో, దీని స్పీడ్ని అసలు తట్టుకోలేమో. ఇది మొత్తం టర్బో చార్జ్డ్. వావ్, టర్బో హయాబుజాని లైఫ్లో ఒక్కసారి కూడా చూస్తా అనుకోలేదు. అలాంటిది ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నాను. దీని స్పీడ్ ఎలా ఉంటుందా నేను వెయిట్ చేస్తున్నాను. ఎలా ఉంటుందో చూడాలి. సరే, ఇప్పుడు దీనికి ఫుల్ యాక్సలరేషన్ ఇవ్వాల్సిన సమయం అయితే వచ్చింది. ఇప్పుడు దీని స్పీడ్ టెస్ట్ అయితే మనం చేయబోతున్నాం అనమాట. నిజంగానే ఇదంత స్పీడ్గా ఉంటుందా లేదా అని ఇప్పుడు తెలుసుకోవాలి. సరే మొదలెడదాం. లెట్స్. నో. ఏంటి స్పీడ్? ఊరి నాయనా,
ఈ స్పీడ్కి నేను బండిని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఓ ఓ ఓ ఓ ఓ ఫస్ట్ గేర్లోనే కొట్టుకొని వెళ్ళిపోతుంది. ఇంకా ఇది 6th గేర్లో వెళ్తే ఇంకెలా ఉంటుందో ఏంటో. ఓరి నాయనా, ఏంట్రా ఈ స్పీడు! ఇక్కడి నుంచి ఎక్కడికైనా సరే కొన్ని నిమిషాల్లో వెళ్ళిపోవచ్చు అంతే. అబ్బా బాబా బాబా, దీన్ని కంట్రోల్ చేయడమే కొంచెం కష్టంగా ఉంది. బట్ ఈజీగా దీన్ని బ్యాలెన్స్ చేయగలుగుతున్నాం. ఎందుకంటే దీని వీల్ బేస్ చాలా పెద్దగా ఉంది కాబట్టి మనం ఎంత కిందకి వంచినా కూడా ఏం కావట్లేదు. అలానే ఇది స్ట్రాంగెస్ట్ బైక్ అనుకుంటా. మనం దేన్ని ఎంత గట్టి గుద్దినా కూడా ఏం కావట్లేదు, అంత స్ట్రాంగ్గా ఉంది. కనీసం దీనికి ఏం కూడా అవ్వట్లేదు, చెక్కు చెదరట్లేదు. ఓ ఏంటిది, గాల్లోకి వెళ్తుందా? ఊరి నాయన, దీంట్లో ఇదో స్పెషాలిటీ ఉందా? ఇది గాల్లో కూడా వెళ్తుంది అంటే నాకు అర్థమైంది. ఎక్కడికైనా సరే మనం ఈజీగా గాల్లో, ఓరి నాయన, గాల్లో టర్బోని యాక్టివ్ చేయొచ్చు. ఓహోహో, ఏమన్నా ఉందా? ఫైనల్లీ మన చేతికి వరల్డ్స్ ఫాస్టెస్ట్ ఇంక్రెడిబుల్ టర్బో హయాబుజా వచ్చేసింది. ఇప్పుడు డైరెక్ట్గా ఎక్కడ పడుతున్నాం? ఓరి నాయన, మిలిటరీ బేస్లో పడ్డాం. సో మిలిటరీ బేస్లో మనమైతే స్పీడ్ టెస్ట్ చేయొచ్చు. ఒకసారి మనం చెక్ చేద్దాం దీని స్పీడోమీటర్ పెట్టుకొని ఎంత స్పీడ్ వెళ్తుందా అనేది. సరే, ఒకసారి ఇక్కడి నుంచి అక్కడికి ఎంత స్పీడ్గా వెళ్తున్నాం అనేది చెక్ చేద్దాం. ఒక్కసారి ఆగండి. డన్. ఇప్పుడు మొదలు పెడదాం. సో నేనైతే స్పీడోమీటర్ని యాక్టివ్ చేశాను. ఇప్పుడు మనం ముందుకెళ్తే మీ స్పీడ్ చూడొచ్చు రైట్ సైడ్లోని. సో ఒక్కసారిగా మనమైతే యాక్టివ్ అవుదాం. కమో, అరే సెకండ్స్లో వెళ్ళిపోయిందిరా 300కి. 340, 350. అరే సెకండ్ గేర్లోనే 350, 360 వెళ్తుంది. ఓరి నాయన, ఇది మామూలు స్పీడ్ కాదురా బాబు, చాలా అంటే చాలా స్పీడ్. ఈ బైక్ గనక మనం అమ్మామనుకోండి, ఎన్ని బైకులు వస్తాయో చెప్పలేం. చాలా రిచ్ అయిపోయినట్టే మనం ఈ బైక్ ఉన్నట్లయితే. ఈ బైక్ స్పీడ్ అయితే మామూలుగా లేదు. ఎటువంటి రేసులకు వెళ్ళినా మనమే గెలుస్తాం. క్రేజీ ఉందబ్బా. అబ్బా, ఫైనల్లీ మనకైతే టర్బో హయాబుజా దొరికేస్తుంది అనమాట. పొట్టోడికి ఈ విషయం అయితే చెప్పాలి, ఖచ్చితంగా వాడైతే షాక్ అవుతాడు. సో ఇప్పుడు సిటీలో ఈ బండి నడిపితే అందరూ షాక్ అయిపోతారు. ఎవరన్నా మనల్ని చూసే లోపే సెకండ్లో మెరుపు తీగలా వెళ్ళిపోతాం అంతే. సో ఫైనల్లీ అనుకున్నట్టుగా మనమైతే ఒక చిన్న బైక్ నుంచి ఈ సూపర్ చార్జర్ టర్బో హయాబుజాకి అయితే మనం అప్గ్రేడ్ చేసామన్నమాట. సో ఈ బండి క్రేజీ ఉంది. మనం ఇంకా పూర్తి స్పీడ్ని యాక్టివ్ చేయట్లేదు. దీనికి ఇంకా మోడ్స్ అయితే ఉన్నాయి. ఆ మోడ్స్ని మనం ఆన్ చేస్తే అసలు ఆ స్పీడ్ని కంట్రోల్ చేయలేమో, గాల్లోకి వెళ్ళిపోతుందేమో. బట్ మనం ఎంత స్పీడ్గా వచ్చాను చూడండి సిటీలోకి. ఇలా అంటే అలా వెళ్ళిపోతున్నాం. క్రేజీ. సో గాయ్స్, చూసారు కదా, ఇది ఈరోజు వీడియో. సో అందరికీ బైక్ అయితే నచ్చింది అనుకుంటా. సో ఇక నుంచి బైక్ మనతోనే ఉంటుంది. థ్యాంక్ యూ గాయ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ గాయ్స్, బాయ్ బాయ్.